guys, welcome back to my channel. నేను మోనికా, మీరు చూస్తున్నారు బ్యూటీ అండ్ స్టైల్. అండ్ మనం ఆల్రెడీ బ్లీచ్ ఎలా చేయాలి ఇంట్లో అని ఒక వీడియో చేసాం అనమాట. మీకు ఆ లింక్ కావాలంటే ఎక్కడో ఐ బటన్ పైన ఉంటుంది. అండ్ బ్లీచ్ చేసిన తర్వాత ఫేషియల్ చేసుకోవాలి కదా. ఫేషియల్ కన్నా నాకు తెలిసి ఇంట్లో డిఐవై ఫేషియల్స్ అవి ఇవి మనం చేస్తూనే ఉంటాం. సో ఫెస్టివల్ కదా, అది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, దివాళీ కదా. సో మనం కూడా దీపాల మధ్యలో ఇంకో పెద్ద దీపంలాగా వెలిగిపోవాలి. కాబట్టి ఈరోజు ఏం చేస్తామంటే మనం ఒక పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నాం. గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ జనరలీ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా. దిస్ వన్ యూత్ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ తీసుకుంటున్నాను. దీనిలో వేసుకోవడంలో కొత్త ఏం లేదు, అందరికీ తెలుసు అనుకుంటాను. దీనిలో కొంచెం మనం మసాలా మిక్స్ చేద్దాం. మసాలా అంటే ధనియాల పొడి, మిరప్పొడి కాదు, మన స్పెషల్ మసాలా. మనం జనరల్గా మనం వేసి మన సొంతంగా ఏదో ఒకటి చేస్తాం కదా, అది చేస్తాం అనమాట. సో ఈ పీల్ ఆఫ్ మాస్క్ ఎలా చేయాలో చూద్దాం. బౌల్ తీసుకుందాం, క్లీన్ బౌల్. అందులో ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుందాం, ఇంతే, మేబీ ఇంత. ఎక్కువ వేసుకోవద్దండి, మీ ఫేస్ కలర్ ఎల్లోగా అయిపోతుంది. అండ్ ఈ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ మీకు కావాల్సినంత, మీరు ఏ పీల్ ఆఫ్ మాస్క్ అన్నా తీసుకోవచ్చు. నేను జనరలీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా నా ఫేస్ బాగా గ్లోయింగ్గా కనిపించాలనుకుంటే ఫేషియల్స్, బ్లీచెస్ కన్నా ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇప్పుడు కాదు కానీ రేపు మార్నింగ్ లేదా ఎల్లుండు అలా మీ ఫేస్ చూసుకోండి, మీరు లవ్లో పడిపోతారు. మీ ఫేస్లో అంత బాగుంటుంది. ట్రై దిస్. అండ్ మీకు కనిపిస్తుందా, నేను మార్నింగ్ బ్లీచ్ చేశా కదా, నా ఫేస్ మెరుస్తుంది కదా. అండ్ ఐబ్రోస్ కూడా చేసుకున్నాను కాబట్టి ఫేస్ కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం హనీ, డాబర్ హనీ వేస్తున్నాను నేను, మీరు ఏదైనా వేసుకోవచ్చు కొంచెం, ఎందుకంటే హనీ మన ఫేస్ని మాయిశ్చరైజ్ చేస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఒక చిన్న స్పూన్ శనగపిండి వేసుకుంటాం అనమాట, దీని కన్సిస్టెన్సీ పెరగడానికి. ఎందుకంటే మనం హనీ వేసుకున్నాం కదా, సో ఇది కొంచెం లిక్విడ్గా అయిపోయి ఉంటుంది. దాని కన్సిస్టెన్సీ పెంచడం కోసం మనము ఇందులో బేసిన్ వేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని మిక్స్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకుంటాం అన్నమాట. చూసారా, దీని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. లేదా ఫేస్ పైన అప్లై చేసుకున్నప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. ఈ పీల్ ఆఫ్ మాస్క్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళపైన కొంచెం డ్రైయింగ్గా అనిపించవచ్చు. సో మీరు హనీ వేసుకున్నారు కదా, అది మీ ఫేస్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. అసలే ఫెస్టివల్ కాబట్టి మనం గ్లో ఎక్కడ మిస్ అవ్వకూడదు. సో పీల్ ఆఫ్ మాస్క్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని 10 to 15, 20, 30 మినిట్స్ అది పూర్తిగా డ్రై అయ్యే వరకు మీ ఫేస్ పైన అలాగే అప్లై చేసుకుని ఉంచండి. బాగా డ్రై అవ్వకుండా దాన్ని పీల్ చేశారంటే మీ ఫేస్లో ఇంప్యూరిటీస్ దీనిలోకి రావన్నమాట. సో బాగా డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి దాని తర్వాత పీల్ ఆఫ్ చేద్దాం. నేను ఈ ప్యాక్ డ్రై అయిన తర్వాత వస్తాను అనమాట. సో నా ఫేస్ ప్యాక్ టోటల్గా డ్రై అయిపోయింది. పీల్ ఆఫ్ మాస్క్ హాఫ్ అన్ అవర్ పైన పట్టింది డ్రై అవ్వడానికి. టోటల్గా ఎక్కడ మీకు తేమ కనిపించకూడదు, అలాంటప్పుడు మీరు పీల్ ఆఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది నేను టెస్ట్ చేయడానికి లాగాను అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని పీల్ ఆఫ్ చేద్దాం.
స్లోలీ. నాకు ఇంకో డౌట్ కూడా ఉండేది యాక్చువల్లీ, పీల్ ఆఫ్ మాస్క్తో ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవుతుందని చాలా వీడియోస్లో చూశాను. దాన్ని నేను ఈరోజు టెస్ట్ చేయాలని కూడా అనుకున్నాను. సో పనిలో పని అయిపోతుంది అన్నమాట. సో ఎస్, నేను గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ విత్ మై ట్విస్ట్ చేసేసాను అనమాట. అండ్ గ్లో ఇప్పుడు మీకు లైట్గా కనిపించవచ్చు, నేను మార్నింగ్ నుంచి నా ఫేస్ని చంపుతూనే ఉన్నాను కాబట్టి. బట్ నేను ఈ ఎక్స్పెరిమెంట్లో ఒకటి కనుక్కున్నాను. నా ఫేస్లో గ్లో అయితే నేను మీకు రేపు మార్నింగ్ చేసే వీడియోలో చూపిస్తాను. బట్ హైలైట్ ఏంటంటే, నేను ఎన్నో వీడియోస్లో చూసాను కానీ ఇది నిజం కాదు. మీరు చూడొచ్చు, ఎక్కడ ఫేషియల్ హెయిర్ అనేది ఈ పీల్ ఆఫ్ మాస్క్తో అయితే రాదు. ఈ ఎక్స్పెరిమెంట్లో నేను తెలుసుకున్నాను. సో మీరు కష్టపడి ఇలా దీన్ని పెయిన్ఫుల్గా లాగాల్సిన అవసరం లేదు. ఇలా మీకు ఎలా కావాలో అలా తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది నా వీడియో అనమాట, గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ విత్ మై ట్విస్ట్తో. ఈ ఫెస్టివల్కి దీన్ని ట్రై చేసి మీరు దీపాల మధ్యలో ధమాకాలాగా వెలిగిపోండి. సో నా వీడియో కనుక మీకు కొంచెమైనా హెల్ప్ అయినట్టయితే, నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను ఇలాగే వీడియోలు చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండొచ్చు. సో నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.